హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు ఈరోజు మనకి ఏంటంటే మూలకాలు వాటి యొక్క పేర్లు లభించే పదార్థాలు ఏంటి లభిస్తాయి అండ్ వీటి యొక్క విధులు లోపాలు వచ్చే వ్యాధులు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నమాట. అయితే మనకి కాల్షియం అనేది మొట్టమొదటిది. ఇది వచ్చేసి పాల ఉత్పత్తులు, గుడ్లు, రాగులు, బాజ్రా, సోయా మొదలైన వాటిల్లో దొరుకుతుంది. కాల్షియం అనేది ఎక్కడెక్కడ దొరుకుతుందంటే చూసారు కదా, పాల ఉత్పత్తులు, గుడ్లు, రాగులు, బాజ్రా, సోయా మొదలైన వాటిలో దొరుకుతుంది. వీటి యొక్క విధులు ఏంటంటే శరీరంలోని ఎముకలు, దంతాలు ఏర్పాట్లు తోడ్పడతాయి, రక్తస్కందనలో ఉపయోగపడతాయి, కండరాలు, నాడుల విధికి తోడ్పడతాయి. శరీరంలో కాల్షియం తగ్గిపోతుంది కదా, అలాంటి టైంలో వీటిని స్థాయిని స్థిరీకరించేందుకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఒకవేళ ఈ కాల్షియం మనకి కానీ లోపించినట్టయితే ఏమి వస్తాయి, ఏ వ్యాధులు వస్తాయి అనేది ఇక్కడ వచ్చాడు. అయితే ఇందులో వచ్చేసి ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమలేషియా, నెక్స్ట్ టిటానీ, నెక్స్ట్ రికెట్స్ ఈ వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ క్లోరిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే క్లోరిన్ అనేది చేపలు, ఉప్పు, క్లోరినేటెడ్స్ నీరు వంటి వాటిలో క్లోరిన్ అనేది ఉంటుంది. మనకు ఒకవేళ ఇది కానీ లోపించినట్టయితే దీని యొక్క క్లోరిన్ యొక్క విధులు చూద్దాం. శరీరంలో ఆమ్లక్షార సంతులనాన్ని క్రమపరచుట, జీర్ణక్రియలో ఉదరంలో HCl రూపంలో పాల్గొనుట మొదలైన పనులు చేస్తుంది. అయితే ఒకవేళ ఈ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే నిర్జలీకరణం, అంటే డిహైడ్రేషన్ అంటూ ఉంటాం కదా అది, నెక్స్ట్ ఆకలి మాంద్యం, జఠర సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే కాదు, చాలా నవోదయ, నెక్స్ట్ NMS వంటి వాటిల్లో కూడా అడుగుతూ ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మెగ్నీషియం ఏంటంటే పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, సీ ఫుడ్, చాక్లెట్, ధాన్యాలు, సోయా వంటి వాటిల్లోనే మెగ్నీషియం అనేది ఎక్కువగా దొరుకుతుంది. అయితే దీని యొక్క యూజెస్ ఏంటంటే, విధులు ఏంటంటే దంతాలు, ఎముకల పెరుగుదలకి, నెక్స్ట్ వివిధ ఎంజైములు యాక్టివేటర్గా పనిచేయడానికి, మన బాడీలో ఎంజైములు ఉంటాయి కదా, అవి ఫాస్ట్గా వర్క్ అవ్వడానికి ఇవనేవి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వీటి యొక్క వచ్చే లోపాలు ఏంటంటే, ఒకవేళ ఇవి కానీ లోపిస్తే వచ్చే లోపాలు కండరాల బలహీనత, నరాల క్షీణత, నెక్స్ట్ వర్టిగో, ఫిట్స్ మొదలైనవి, ఫిట్స్ వంటి వాటివి కూడా వస్తూ ఉంటాయి మెగ్నీషియం లోపించినట్టయితే. నెక్స్ట్ ఫాస్ఫరస్ అనేది పాలు, ఈ ఫాస్ఫరస్ అనేది మనకి పాలులోని లభిస్తుంది, గుడ్లలో లభిస్తుంది, చేపలు, మాంసం, ధాన్యాలు వంటి వాటిలో ఫాస్ఫరస్ అనేది లభిస్తుంది. అయితే ఎముకల, దంతాల ఏర్పాటు పెరుగుదలకు, ATP, DNA, RNA ఉత్పత్తిలో పాల్గొనుటకు, కండరాలు, నరాల ఉత్తేజపరుచుటలో ఈ ఫాస్ఫరస్ అనేది చాలా బాగా మనకి తోడ్పడుతుంది, యూజ్ అవుతుందన్నమాట. ఎముకలు, దంతాల ఏర్పాటుకు మాత్రం ఖచ్చితంగా ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే దీని యొక్క వ్యాధులు ఏంటంటే, ఇది ఒకవేళ లోపించినట్టయితే దంతక్షయం అనేది వస్తుంది. అంటే ఏంటంటే పళ్ళు అనేది క్షీణించిపోతాయి, సరిగ్గా ఉండవు అన్నమాట. పట్టు అనేది ఉండదు పళ్ళల్లో. రికెట్స్ కంటికి సంబంధించిన వ్యాధులు, కండరాలు, నరాల క్షీణత మొదలైనవి వస్తాయి. మనం నరాల బలహీనత అంటాం కదా, అదే. నెక్స్ట్ సోడియం NaCl కదా, సోడియం క్లోరైడ్ అంటాం. అయితే ఉప్పు, ధాన్యాలు, గుడ్లు, మాంసం, బొప్పాయి, అనాస మొదలైన వాటిలో ఇది లభిస్తుంది. సోడియం, ఉప్పు, ధాన్యాలు, గుడ్లు, మాంసం, బొప్పాయి, అనాస మొదలైన వాటిలో. నెక్స్ట్ శరీరంలో ఆమ్లక్షారాల సమతుల్యం, నాడీ సంకేతాలు చేరవేయుట, మెత్తని శరీర ద్రవాల్లో, కణజాలాల్లో కార్బోనేట్, నెక్స్ట్ బైకార్బోనేట్ రూపంలో ఉండటకు ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ నిర్జలీకరణం, నెక్స్ట్ వికారం, డయేరియా, కంటి లోపాలు, కండరాల సుకుచితం, వీటి యొక్క వ్యాధులు ఇవన్నమాట. నెక్స్ట్
పొటాషియం కే అంటే బార్లీ, మొక్కజొన్న, గుమ్మడి, ఖర్జూరం, ద్రాక్షల మొదలైన వాటిలో మనకి పొటాషియం అనేది దొరుకుతుంది. అయితే వీటి యొక్క యూజెస్ ఏంటంటే ప్రోటీన్స్, గ్లైకోజన్ తయారీ, నెక్స్ట్ కండరాల నాడుల చలనం, నాడీ ప్రచోదనం, చేరవేయుట వంటి వాటిలో యూజ్ అవుతుంది. వివాని లోపిస్తే మనకు వచ్చే వ్యాధులు ఏంటంటే హైపర్ట్రోమీ, హైపర్ కాలమియా, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయన్నమాట పొటాషియం కనుక లోపించినట్టయితే. నెక్స్ట్ మనకి సల్ఫర్ వచ్చేసి ఎండిన పళ్ళు, ఎండిన ఫలాలు, నెక్స్ట్ పాలు, చిరుధాన్యాలు, గుడ్లు, మాంసం మొదలైన వాటిలో సల్ఫర్ అనేది మనకి ఎక్కువగా లభిస్తుంది. అయితే ఒకవేళ ఇది లోపించినట్టయితే చాలా ప్రోటీన్లలో భాగంగా B1, B7 విటమిన్ల సంశ్లేషణాల్లో గోర్లు, వెంట్రుకలు, చర్మం ఆరోగ్యంగా ఉంచుతాయి అన్నమాట. గోర్లు, వెంట్రుకలు, చర్మం అనేది ఈ సల్ఫర్ అనేది ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే వీటి కానీ లోపిస్తే శారీరక వికాసంలో క్షీణత ఎక్కువగా ఉంటుంది. శరీర అభివృద్ధిలోని సరిగ్గా గ్రోత్ అనేది లభించదు అన్నమాట ఈ సల్ఫర్ కానీ లోపిస్తే. దయచేసి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇది కానీ నచ్చినట్టయితే స్థూల మూలకాలు అన్నమాట, ఈ మూలకాలు మన బాడీకి ఎలా వర్క్ అవుతున్నాయి అనేది ఈ వీడియో రూపంలో చెప్పడం జరిగింది. ఒకవేళ మీ అందరికీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.